అయితే మాత్రం లైగర్ షిప్ ఇంకా తీనట్టుగా ఉన్నాడు. అదే ఫార్ములా ఫాలో అయ్యాడు. సినిమా కూడా పెద్దగా ఏమీ లేదన్న, లైగర్ కన్నా కొంచెం బెటర్ సినిమా అంతే. కానీ సినిమా అయితే ఇటు వరకు వెళ్ళదన్న. అటు పూరి కెరియర్ కానీ ఇటు రామ్ కెరియర్ కానీ ఎటువంటి ఉపయోగం లేని సినిమా ఇది. ఫస్ట్ హాఫ్ ఏదో సరదాగా అక్కడక్కడ కొంచెం నవ్వు వస్తుందేమో, కానీ సెకండ్ హాఫ్ మరీ బోరింగ్. ఇంకా సంజయ్ దత్ గారి క్యారెక్టర్ అయితే సూపర్ అనమాట. అంటే హీరో కన్నా ఎక్కువ ఎలివేషన్ ఇచ్చారు సంజయ్ దత్ గారికి. ఇంకా రామ డాన్స్ యాటిట్యూడ్ అయితే ఆయన ఎవరు మ్యాచ్ చేయలేరు. ఎనర్జెటిక్ స్టార్ అనమాట. ఇంకా స్క్రీన్ ప్లే స్టోరీ ఇంకా బాగా రాసుకుంటే బాగుండు. మణిశర్మ గారు కూడా ఫస్ట్ పార్ట్ అంత బ్యాక్గ్రౌండ్ అయితే ఏమి ఇవ్వలేదు. బట్ సాంగ్ అయితే 1-2 సాంగ్స్ అయితే బాగున్నాయి. ఐటమ్ సాంగ్ అయితే చాలా బాగుంది. హీరోయిన్ అయితే చాలా గ్లామరస్ గా చూపించారు. సో ఓవరాల్ గా పూరి అండ్ రామ్ ఏదైతే అనుకుని తీసారో అది పూరి మాత్రం డైరెక్షన్ పరంగా బాగుంది. కానీ స్టోరీ స్క్రీన్ ప్లే మరీ బోరింగ్ గా రాశారు, రొటీన్ గా రాశారు అనమాట. సో కమర్షియల్ గా ఫస్ట్ పార్ట్ ఎంతైతే బ్లాక్ బస్టర్ చేశారో పూరి గారు, ఈ సినిమాని కూడా అలాగే చేద్దాం అనుకున్నారు. బట్ ఇంకా బాగా వర్క్ చేస్తుంటే బాగుండు అనిపించింది నాకైతే. ఓవరాల్ గా జస్ట్ ఒక బిలో యావరేజ్ మూవీ కానీ ఎటువంటి హిట్ సినిమా, ఖచ్చితంగా హిట్ సినిమా. నాకైతే హిట్ అనిపించింది. ఇతను ఏం చూసాడు నాకు అసలు అర్థం కాలేదు. చిప్పు తీరా అంటుండు, అద్దెలే అంటుండు. అన్ని పరంగా ఉంది. హాలీ కామెడీ అయినా, మన పూరి జగన్నాథ్ డైరెక్షన్ అయినా, రామ్ ఎనర్జీ అయినా, హీరోని గ్లామర్ అయినా, మణిశర్మ మ్యూజిక్ అయినా అన్ని పరంగా చాలా బాగుంది సినిమా. చాలా అంటే చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీ తోటి వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. ప్రతి ఒక్కరు చూడాలి మూవీ. డిప్రెషన్ గా ఫీల్ అవ్వద్దు. డిప్రెషన్ గా అస్సలు లేదు. ఎనర్జీ సినిమా ఉంది. ఎక్కడికి వెళ్ళి చూడాలి. స్మార్ట్ కు అది ఇది డబుల్ స్మార్ట్ అంటే డబుల్ స్మార్ట్ ఉంది మూవీ అండి. మీరు నమ్మొద్దు. వచ్చి సినిమాకి వచ్చి ఒక బుగ్గ అవ్వద్దు అని ఫస్ట్ చెప్తున్నా. చాలా బోరింగ్ మూవీ. డబుల్ స్మార్ట్, డబుల్ బొక్క. స్టోరీ బాగాలేదు, స్క్రీన్ ప్లే బాగాలేదు, డైలాగ్స్ అయితే వరస్ట్. ఇంకా నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చా. బట్ మూవీ బాగాలేదు, అస్సలు బాగాలేదు. స్క్రీన్ ప్లే, డైలాగ్స్, బిగ్ బుల్, సంజయ్ దత్ యాక్టింగ్ అస్సలు బాగాలేదు. వుడెన్ ఫేస్, ఒకప్పుడు రామ్ చరణ్ ట్రోల్ చేశారు కదా వుడెన్ ఫేస్ అని, ఈ మూవీలో అలానే ఉంది సేమ్. ఇది చెప్పకపోవచ్చు. బట్ నేనేమనుకుంటున్నా అంటే ప్రతి ఒక్కరు సినిమా చూసి రివ్యూ ఇస్తుంటారు, అంతా చేస్తుంటారు. బట్ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే సినిమా చూసినప్పుడు చాలా మంది సమ్ సీన్స్ ఉంటాయి, సమ్ ఎక్స్పెక్టేషన్ అండ్ క్యారెక్టరైజేషన్స్ ఏమన్నా ఉంటే అవి ఏం చేస్తున్నా అంటే సెల్లులో తీసి వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. దాన్ని బట్టి చూపించడం పూరి జగన్నాథ్ నిజంగా లైగర్ తర్వాత ఓడిపోయాడు అన్నారు. కానీ ఈ సినిమాతో లేచాడు. ఎందుకంటే సినిమా అయితే చాలా అంటే చాలా పాటలు అక్కడక్కడైతే కొద్దిగా అనిపించచ్చు, కానీ సినిమా అయితే మాత్రం కంటెంట్ కానీ ఏదైనా సరే సూపర్ గా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఆలి కామెడీ కానీ ఏదైనా సరే చూస్తుంటే గూస్ బంప్స్ అయితే వచ్చేసి సినిమా మొత్తం కూర్చొని చూస్తుంటే అబ్బా భలే తీశాడు. కానీ రామ్కి మరో హిట్ అని నేను అనుకున్నాను. ఎందుకంటే ఇందులో 99% కి 100% 99% ఇతర 1%. ఎందుకంటే ఇందులో అది ఉంది, ఏదైతే అనుకున్నామో అదే ఉంది. ఒకసారి మీరు సినిమా చూడండి. సినిమా అయితే చాలా బాగుంది. అదే ఉంది. ఒకసారి సినిమా అయితే చూడండి ఖచ్చితంగా. అయితే సినిమా మాత్రం హైలైట్ అయితే ఇచ్చి పాడేసాడు. చాలా అంటే చాలా కామెడీ కానీ అయ్యి బాబా వేరే లెవెల్. హీరోయిన్ మాత్రం ఒక్కొక్క మ్యూజియం ఒక్కొక్క దానికి హీరోయిన్ మాత్రం అయితే హైలైట్ చూపించాడు. హీరోయిన్ యాక్టింగ్ అయితే సూపర్. గెటప్ సీన్ అన్న అయితే మాత్రం అక్కడక్కడ కనిపించాడు. కానీ ఉన్నాడు సినిమా అంతా, కానీ అన్నికి మంచి కంటెంట్ అయితే కానీ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ అందరికీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరు వెళ్ళి డబుల్ స్మార్ట్ శంకర్ సినిమా చూడాలని కోరుకున్నాను. లైగర్ ఫ్లాప్ అయిన తర్వాత అదే పనికిరాడు అది ఇది అని బోల్డ్ డైలాగ్ చెప్పారు. కానీ ఈ సినిమాతో పూరి ఇస్ బ్యాక్. సూపర్. ఒక్క క్యారెక్టర్ ఆలీ గారిది. మనం ఆలీ గారి ఇంతకుముందు అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మనం బ్రహ్మానందం గారి ఎంట్రీ కానీ ఆలీ గారి ఎంట్రీ కానీ థియేటర్లో అడుగు పెట్టగానే నవ్వుకుంటూ స్టార్ట్ చేస్తాం కదా. ఈ సినిమాలో త్రూఅవుట్ ఆలీ గారి క్యారెక్టర్ బాగా ఎంజాయ్ చేశాను అనమాట. చాలా బాగుంది. అలాగే డైలాగ్స్ కానీ రామ్ గారు యాక్షన్ ఎపిసోడ్స్ సూపర్ ఎరగదీశారు. హీరోయిన్ కూడా పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో ప్రతి ఆర్టిస్ట్ కొత్తదనం అనేది ఉంటుంది. సూపర్. అలాగే మన విలన్ గారు మణిశర్మ గారు మ్యూజిక్, నాకైతే ఈ సినిమా చాలా బాగుంది. పవర్ ప్యాక్ అనిపించింది అనమాట. సూపర్. ఇప్పుడు
చాలా మంది లాగంటారు కదా, అర్థమైందా? రాట్ అన్న వాళ్ళకి రాట్ ఉంటుంది కదా, అక్కడ బాగుంది. నేను నైట్ చూసా రవితేజ గారిది, నాకు అది కొంచెం స్టోరీ కొంచెం ఉంది, కానీ మిగతా అంతా బాగుంది, స్టోరీ బాగలేదు అన్న. రివ్యూ అనేది చూసి చెప్పండి. ఎప్పుడు మీకు అంటే సినిమా అందరికీ చెప్తున్నా రివ్యూ చెప్పేవాళ్ళు. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను చెప్తున్నా సినిమా బాగుంది, మొత్తం ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. అయితే యాక్టింగ్ అయితే తీశాడు. 6 ప్యాక్ అవ్వచ్చు, డాన్స్ అవ్వచ్చు, అలాగే ఫైట్స్ అవ్వచ్చు. ఫైట్స్ అయితే అద్దరిపోతాయి. క్లైమాక్స్ ఫైట్ అయితే అద్దరిపోద్ది. అసలు ఈ సినిమా ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన 4 సినిమాల్లో ఇది ఛాంపియన్ అని చెప్పుకోవచ్చు. 100 కోట్లు అయితే పక్కా రామ్ పోతినేని గారు హిట్ కొట్టారు. పూరి జగన్నాథ్ కి కంబ్యాక్ మూవీ ఇది, బ్లాక్ బాస్టర్. నేను వేరే సినిమా కామెంట్ చేయదలుచుకోలేదు. ఈ సినిమా గురించి మాత్రమే. ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన సినిమాలో ఛాంపియన్ డబుల్ స్మార్ట్. రేటింగ్ అవుట్ ఆఫ్ 5 3.5. మూవీలో నాకు ఫైట్స్ నచ్చాయి, రామ్ పోతినేని డాన్స్ నచ్చింది, అలాగే యాక్టింగ్ నచ్చింది, అన్ని బాగా నచ్చాయి బ్రో. స్టోరీ అవ్వచ్చు, అన్ని బాగా నచ్చింది. ఏంటంటే అర్థం కాలేదు. సంజయ్ దత్ అది తెలిసిందే కదా, ఆల్రెడీ మీరు కేజీఎఫ్ లో చూశారు. కేజీఎఫ్ సినిమా అలాగే చాలా సినిమాల్లో సంజయ్ దత్ గారు కనిపించిన సినిమాలన్నీ ఉన్నాయి కదా, అలానే ఇది ఒక కొత్త కాంబినేషన్ అన్నమాట. సంజయ్ దత్ గారు విలన్ గా చేసిన సినిమా ఏదైనా చూసుకుంటే అది బ్లాక్ బాస్టర్ కిందనే లెక్క. దాదాపు అన్ని కేజీఎఫ్ 2 అవ్వచ్చు, అన్ని ఫస్ట్ హాఫ్ లేదు. ఇప్పుడు ఏంటంటే ఓల్డ్ బిల్డింగ్ అని ఉంటుంది. ప్రతి సినిమాకి ఫస్ట్ ఆ క్యారెక్టర్స్ పరిచయం చేయాలి, అవన్నీ పరిచయం చేయాలి. కాబట్టి మనకి ప్రతి సినిమాలో చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అలానే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కల్కి సినిమా చూసుకున్నా కూడా ఫస్ట్ హాఫ్ లో ఆ క్యారెక్టర్స్ అన్నింటినీ పరిచయం చేయాలి, అలాగే ఓల్డ్ అనేది బిల్డింగ్ చేయాలి. ఇప్పుడు RRR సినిమా తీసుకున్నా కూడా అలానే ఉంటది. ఇప్పుడు RRR సినిమా తీసుకుంటే మొత్తం ఓల్డ్ బిల్డింగ్ అనేది ఉంటది. పరిచయం ఉన్న క్యారెక్టర్సే, కానీ ఇది సినిమా వేరే కాన్సెప్ట్ కదా. ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరు. జస్ట్ ఓన్లీ ఆ చిన్న కాన్సెప్ట్ ఒక్కటి తీసుకున్నారు అంతేగాని మెమరీ ట్రాన్స్ఫర్ అనే కాన్సెప్ట్ ఒక్కటి తీసుకున్నారు, కానీ మిగతా సినిమా మొత్తం డిఫరెంట్ కదా. సినిమా డాన్స్ అయితే అద్దరు కొట్టేశారు రామ్ పోతినేని గారి గురించి చెప్పేది ఏముంది. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి బెస్ట్ డాన్సర్లో ఆయన ఒకరు. అలీ గారి క్యారెక్టర్ అదిరిపోయింది. థ్యాంక్ యూ. చాలా మంది అవుట్డేటెడ్ స్టోరీ లైన్ అంటున్నారు కదా, అవుట్డేటెడ్ స్టోరీ అంటున్నారు. ఎవరన్నారు? వాళ్ళు సినిమా చూడకుండా వచ్చేస్తారు భయ్యా, సినిమా చూడకుండా వచ్చేస్తారు, గేట్ బయట నుంచి ఉంటారు. సినిమా చూసి చెప్పాలి కదా. ఇప్పుడు అయ్యా భయ్యా వాళ్ళకి టేస్ట్ తెలీదు, ఏదో వస్తారు, వాళ్ళకి రూమెన్స్ కావాలి, అది కావాలి, అయ్యే చూస్తారని కంటెంట్ స్టోరీ చూడాలి. ఆలీని అయితే మంచిగా చూపించాడు. ఆలీ కామెడీ అయితే ఏదైతే సూపర్ ఉంది సినిమా అయితే. ఏంటి లైగర్ తో పోల్చుకుంటే లైగర్ ఫ్లాప్, అది అందరికి తెలిసిన విషయం. లైగర్ తో పోల్చుకుంటే ఈ సినిమా అయితే 100 రెట్లు బెస్ట్. చాలా బాగుంది సినిమా అయితే. అసలు లైగర్ డబుల్ స్మార్ట్ దేనికి కంపేర్ చేసిన లైగర్ వేస్ట్. అంటే లైగర్ కంటెంట్ ఉంది కానీ ఫ్లాప్ అయింది అంతే. డబుల్ స్మార్ట్ తో డబుల్ ఫ్లాప్ అంటున్నారు. అన్న కూడా అవునా, కానీ సినిమా చూసి చెప్పను భయ్యా. సినిమా చూడకంటే చెప్తే సొల్లు. సినిమా చూడాలి, డబ్బులు పెట్టుకుని సినిమా చూసి వచ్చాం. సాంగ్స్ అంటే భయ్యా సినిమాలోనే ప్రతి ఒక్కటే ఉంటుంది. ఇప్పుడు నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. సాంగ్స్ అయితే సూపర్. హీరోయిన్ పెద్దగా ఉంటాయి, అదే ఉంటుందా? హీరోయిన్ పెద్దగా ఉంటుంది. హీరోయిన్ మన తప్పది. హీరోయిన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అది మనం మాత్రం చెప్తున్నా, ఎంత బాగుంది తెలుసా అలీ కామెడీ సినిమా మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్. ఫస్ట్ అంతా సూపర్, సెకండ్ అంతా సూపర్ అన్న సూపర్. విషయం ఏంటంటే